పోయిన వారంలో చెప్పుకున్నటువంటి శ్లోకాల నుంచి ఇప్పుడు మనం చెప్పుకునే దానికి కొద్దిగా గుర్తు చేసుకుంటూ వద్దాం. పోయిన వారంలో చెప్పినటువంటి 8వ శ్లోకం చాలాసార్లు చెప్పుకున్నాం. మయ్యేవ మనాదత్వ మయి బుద్ధిం నివసయ. అక్కడ ఏం చెప్పారు ఆయన? మయి అంటే నాయందు, మనాదత్వ మనసును ఉంచు, మయి బుద్ధిం నివేశయ నీ బుద్ధిని నాకు నివేశించు. అంటే మనసు బుద్ధి. అలాగే దానికి ముందు శ్లోకాలు ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. అంటే దేవుడికి జీవుడికి భేదం లేదనేటువంటి భావంతో ధ్యానం చేయమన్నాడు ఇక్కడ. 6వ శ్లోకంలో అంటే మనం చేసేటటువంటి కర్మలన్నిటిని కూడా వదిలేసి ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పర. అంటే మనం చేయకుండా మానేమని కాదు, అంటే సాధన మార్గంలో సమస్త కర్మల్ని వదిలి జీవుణ్ణి దేవుళ్ళో కలిపి ఉంచటం అన్నమాట. దాన్నే ఇక్కడ మయ్యేవ మనాదత్వం అంటే మనసును దేవుళ్ళలో లీనం చేసినప్పుడు ఇంక మనం ఉండం. మనసు ఉన్నంతసేపే మనం ఉంటాం. మన మనసును తీసుకెళ్ళి జీవుల్లో కలిపామనుకోండి, ఇంక జీవుడు లేడు. అప్పుడు దేవుడు జీవుడు అనేటువంటిది ఇద్దరు ఉండరు, ఒకటే స్వరూపం ఉంటుంది. దాన్నే పదే పదే మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. మయ్యేవ మనాదత్వ మయి బుద్ధిం నివేశి. అంటే మనసు బుద్ధి, చిత్తము అహంకారం, ఇది సత్వగుణంతో నిర్మితమైనటువంటి. పొద్దుట చెప్పుకున్నాం కదా, ఈ మనోబుద్ధులలోనే ఆత్మ యొక్క ప్రకాశం ప్రతిబింబిస్తుంది. దానికి చిదాభాస తెలివి అని పేరు. అంటే మనసు అంటే సూక్ష్మంగా చెప్పుకుంటే మనసు ప్రాణము రెండింటినీ సూక్ష్మ శరీరం అని పేరు. మన పైకి కనిపించేటటువంటి స్థూల శరీరం, ఈ స్థూల శరీరం లోపల ప్రాణాలు ఇంద్రియాలు సూక్ష్మ శరీరం అన్నమాట. ఇప్పుడు సాధనలో ఏది ఇచ్చేయమంటున్నాడు ఈయన? మనసును తీసుకెళ్ళి దేవుళ్ళలో కలిపితే సూక్ష్మ శరీరం దేవుళ్ళలో కలిసిపోద్ది అన్నమాట. సూక్ష్మ శరీరం దేవుళ్ళలో కలిసిపోయినప్పుడు సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి నేను నాది అనే తెలివి ఉంది కదా, అది దేవుళ్ళలో విలీనం అయిపోద్ది. అప్పుడు జీవుడు ఉండడు. అంటే మనం ఏం చేయాలి? సూక్ష్మ శరీరాన్ని దేవుళ్ళలో కలపాలి. స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని దేవుడి సృష్టే, ఈశ్వర సృష్టే. అంటే మరి సూక్ష్మ శరీరం ఈశ్వర సృష్టే కదా. సూక్ష్మ శరీరంలో కొన్ని గుణాలు ఉన్నాయి, అది ఈశ్వర సృష్టి కాదు. అంటే ఉదాహరణకి మన స్థూల శరీరం ఉంది, స్థూల శరీరం ఈశ్వర సృష్టే. మన ముక్కు మొక్కు మన ఆకారాలన్నీ కూడా ఈశ్వర సృష్టే. కానీ స్థూల శరీరాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అలంకరించుకుంటున్నారు, అది ఈశ్వర సృష్టి కాదు. అని అర్థమైందా? శరీరం ఏమో ఈశ్వర సృష్టే. దానికి ఒకళ్ళు జుట్టు కత్తిరించుకుంటున్నారు, ఒకళ్ళు జడ వేసుకుంటున్నారు, ఒకళ్ళు చీర కట్టుకుంటున్నారు, ఒకళ్ళు ఇంకో రకమైన బట్టలు వేసుకుంటున్నారు, ఒకళ్ళు ఇంకొక రకమైన బట్టలు వేసుకుంటున్నారు. అంటే అలంకారాలు మార్చుకుంటున్నారు. ఈ అలంకారాలు ఈశ్వర సృష్టి కాదు. మన ఇష్టం వచ్చినట్టుగా ఎవరు స్వభావానికి అనుగుణంగా వాళ్ళు అలంకారాలు మార్చుకుంటున్నారు. అది ఎవరి సృష్టి? మనం ముత్తాబయ్యే ముత్తాబులు ఎవరి సృష్టి? జీవ సృష్టి. జీవుడు తయారు చేసిన ఆ శరీరాన్ని చక్కగా బొట్టెట్టుకుని తలదువ్వుకుని చీర కట్టుకుని అలంకారాలు బంగారు వస్తువులు కట్టబెట్టుకుని తయారు చేసుకుంటున్నాడు కదా. ఎవరి సృష్టి అది? ఈశ్వరుడికి సంబంధం లేదు. నువ్వు తల రంగు వేసుకున్నా రంగు వేసుకోకపోయినా ఆయన విధానంలో ఆయన అది వెళ్ళిపోతుంది. అది కానీ మనం దాన్ని ఏం చేస్తున్నాం? ఒకవేళ జుట్టు మెరితే రంగు వేస్తాం. అది ఎవరి సృష్టి? ఈశ్వర సృష్టి. తెలుపైపోవటం ఈశ్వర సృష్టి, తెలుపైపోయిన దాన్ని నల్లగా మార్చడం జీవ సృష్టి. ఆ రకంగా మన శరీరాన్ని మనకు అనుగుణంగా మార్చుకుంటున్నాం. నువ్వు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఆ స్వాతంత్రం మనకి ఇచ్చాడు కదా. మన శరీరాన్ని ఎలా కావాలంటే అలా మార్చుకునే స్వతంత్రం ఇచ్చాడు.
అట్టి మాదిరిగా సూక్ష్మ శరీరం ఉంది కదా, సూక్ష్మ శరీరంలో గుణాలు ఉన్నాయి. ఆ గుణాలు ఎలాంటి? కామము, క్రోధము, లోభము, మదము, మాశ్చర్యము, ఈర్ష్య, అసూయ, దంభము, ద్వేషము, ఇలాంటి రకరకాల గుణాలని మన మనసులో ప్రవేశపెట్టాం. ఇన్ని గుణాలతో కూడుకున్నటువంటి మనసుని తీసుకెళ్లి దేవుళ్ళో సమర్పిస్తే ఏమవుతుంది? గుణాలతో పాటు పోతుంది కదా. మన శరీరం రకరకాల అలంకారాలు చేసాం. చనిపోయినప్పుడు శవం అయిపోయింది. శవం అయిపోయినప్పుడు ఆ శవాన్ని దగ్ధం చేసినప్పుడు ఈ అలంకారాలన్నీ ఉంటాయా? ఆ శరీరంతో పడిపోతాయి కదా. అట్టి మాదిరిగానే మనసులో ఉన్నటువంటి గుణాలన్నీ ఎక్కడ పోతాయి? బహిర్ముఖంగా పోవు. అంటే మనసును తీసేస్తే అన్ని గుణాలు లయమైపోతాయి. అందుకని మన ఆదత్వ మై బుద్ధిం నివేశయ అంటే నీ మనసును గనక దేవుళ్ళలో సమర్పించినట్లయితే నువ్వు దేవుడి వైపే కూర్చుంటావు. అంటే నీ మనసులో ఉన్నటువంటి గుణాలన్నీ ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాదులు ఉండవు ఇంకా. ఎందుకని మనసు ఉంటేనే ఉంటాయి అన్నీ కూడా. అలాగే మన అలంకారాలన్నీ శరీరం ఉంటేనే ఉంటాయి. మన శరీరం లేకపోతే అలంకారాలు లేవు కదా. అందుకని నివశిషిమయ్యేవా అతుబోద్దు నజి. నీవు ఈ రకంగా నీ మనసును తీసుకొచ్చి పెడితే మనసు ఎట్టు దాన్ని తీసుకొచ్చి దేవుళ్ళలో పెట్టినట్టయితే దేవుడైపోయి కూర్చుంటాడు. అది ఆ శ్లోకం యొక్క సారాంశం. ఈ రకంగా నిరంతరం ఏం చేయాలి? ఈ మనసుకి మూల కారణమైనటువంటిది ఇంకొకటి ఉంది, చిత్తం. చెప్పున్నాయే మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు. చిత్తం అంటే ఏంటండి? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అంటుంటారు. చిత్తం అంటే మనం చిన్నప్పుడు చంటి పిల్ల పుట్టిన కాడి నుంచి కూడా ఇది తాత, ఇది అమ్మమ్మ, ఇది నానమ్మ అంటూ స్మృతిలోకి వస్తున్నాయి కదా. మనం నేర్పుతున్నాం కదా. ఆ నేర్పినటువంటి జ్ఞాపక శక్తిని దాన్ని స్మృతి అంటారు. అనుభవించినటువంటి జ్ఞాపకాలు అన్నమాట. అనుభూతార్థ స్మృతులు అంటారు. ఇలా అనుభూతమైనటువంటి స్మృతి జ్ఞానం అంతటిని చిత్తము అంటారు. అందులో ఉంటాయి నాది, నేను, మా బంధువులు, ఇది తినేది, ఇది తాగేది అనేటువంటి స్మృతి అంతా ఎందులో ఉంది. ఏ వస్తువును చూసినా సరే మనం అది అనుభవంలోకి వచ్చి మామిడి పండు ఎలా ఉంటుంది, జామ పండు ఎలా ఉంటుంది అని చూడగానే చెప్తున్నాం కదా. ఎలా తెలుస్తుంది? ఇంతకుముందు మన స్మృతిలో ఉంది అది. ఆ విషయం మామిడి పండు యొక్క స్మృతి మనం ఇంతవరకు తినున్నాం, చూసున్నాం. దాని రూపము, రంగు, రుచి అన్నీ కూడా. అది చిత్తం. అలాగ చిత్తంలో ఉన్నటువంటి స్మృతిని తీసుకుని మనసు సంకల్ప వికల్పాలు చేస్తుంది. మనసుని ఇచ్చేయమన్నాడు కదా అక్కడ. చిత్తం ఉండిపోయింది అనుకోండి, అసలు మనసు పని చేయడానికి మూల కారణమైనటువంటిది ఏది? చిత్తం అన్నమాట. అంటే చిత్తములో ఉన్నాయి స్మృతులు. ఆ చిత్తమాన్ని ఆధారం చేసుకుని మనసు సంకల్ప వికల్పాలు చేస్తుంది. అదచిత్తం సమాధాతం ఆ శక్నోచి మైస్థిరం. నువ్వు ఎలాగో వాళ్ళకి కష్టపడి అభ్యాసం చేసి ఒకసారి అవ్వకపోతే మళ్ళీ 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 అభ్యాస యోగైన తత్వం. ఒకసారి అవ్వలేదు కదా, మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు, మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు. అంటే మనసును ఎలాగివ్వాలి దేవుడికి? అంటే శ్వాసని మనసు పెట్టామనుకో, శ్వాసంపడ మనసు వెళ్ళి శ్వాస సన్నగిల్లుతుంది. సన్నగిల్లి 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 శ్వాస ఆగింది. శ్వాస ఆగిన కాడ మనసు ఆగిపోతుంది. శ్వాస మనసు ఆగితే ఏం పోయినట్టు? సూక్ష్మ శరీరం పోయినట్టు. ఎక్కడ సూక్ష్మ శరీరం పోయిందో అక్కడ సూక్ష్మ శరీరం విడిపోదు, తెలియబడదు. అంటే మనకి మనసు ఆగింది అనుకోండి, అప్పుడు మనం కాళ్ళు భాష పెట్టేసి కూర్చున్నామా, పద్మాసం వేసి కూర్చున్నామా తెలదు. శరీరం తెలియదు, శరీర స్మృతి ఉండదు. ఇంకా చేతులు ఇలా పెట్టామా కూడా తెలదు. అంటే ఆ స్మృతి ఉండదు ఇంక అక్కడ. ఏది పోతే? మనసు ఎప్పుడైతే పోయిందో, శ్వాస మనసు ఎక్కడ ఆగిపోయిందో అక్కడ స్థూల శరీరం విడిపోయింది. మన స్థూల శరీరాన్ని పనికొట్టుకుని వదలాల్సినటువంటి పని లేదు. శ్వాసనే మనసు దాటితే స్థూల శరీరం ఊడిపోతుంది. స్థూల శరీరం ఊడిపోయింది కదా, నువ్వు సాధనలో సూక్ష్మ శరీరాన్ని ఓడగొట్టుకున్నావు. సూక్ష్మ శరీరాన్ని ఓడగొట్టుకున్న తర్వాత మళ్ళీ ఉత్థానంలో వచ్చేస్తున్నాం మనం. ఉత్థానం అంటే మెలకు వచ్చింది. అంటే ఏకాగ్రము, మనసు ఉత్థానము
ఏకాగ్రత, నిరుద్ధం అని 3 దశలు మనసుకి. ఇప్పుడు మన మనసు ఉత్థానంలో ఉంది. ఉత్థానంలో ఇది నాది కాదు అని బాహ్య సంబంధమైనటువంటి విషయ జ్ఞానం అంతా ఇప్పుడుందో దానికి ఉత్థాన దశ అని పేరు. అంటే ఇలా ఒక రకంగా చెప్పాలంటే మెలకువ దశ అని కూడా అనొచ్చు. దీన్ని మనం ఏం చేస్తున్నాం? శ్వాస మీద మనసు పెట్టి ఏకాగ్రత పడుతున్నాం. అంటే ఏకాగ్రత అయింది. ఏకాగ్రత అయింది కదా, శ్వాస మనసు కదలకుండా ఉండిపోయింది. అలా కదలకుండా ఉండినటువంటి స్థితికి ఏకాగ్ర స్థితి అని పేరు. అదే స్థితిలో మనం అలా ఎక్కువసేపు ఉంటే నిరుద్ధం అవుతుంది. చిత్తం శుద్ధం అవ్వలేదు, లేపెత్తది, స్మృతికి తీసుకొచ్చేది. బాబు ఎంత టైం అయిపోయిందో ఏటో అలాగని చెప్పేసి లేపేసిందంటే మళ్ళీ ఉత్థానంలోకి వచ్చేస్తాం. అంటే చిత్తాన్ని మనసుని కనుక అలా ఏకాగ్రతలో ఎక్కువసేపు ఉంచితే మొత్తం ఆగిపోతే దాన్ని నిరుద్ధము అంటారు. ఉత్థానము, ఏకాగ్రత, నిరుద్ధము. నిరుద్ధం అంటే మనసు లయమైపోవటం అన్నమాట. అలా లయమైపోయినప్పుడు మనం ఇష్టం వచ్చినట్టుగా మనం మళ్ళీ లేచిపోవటం కుదరదు, దాని అంతటా రావాలి. ఏకాగ్రత ఉన్నంతసేపు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ లెగిసిపోవచ్చు. చాలా సేపు అయింది కూర్చున్నాను, ఈసారి లెగిసిపోతారు. ఏకాగ్రత మన చేతిలో ఉంటుంది. నిరుద్ధం అయిపోతే ఇంకా మన చేతిలో ఉండదు. అది మళ్ళీ దాని అంతటా వచ్చేదాకా మనం అలా వెయిటింగ్లో ఉండవచ్చు. ఈ రకంగా మనసు, శ్వాస, ఇంద్రియాలు, ప్రాణాలు అన్నీ కూడా లయించినటువంటి స్థితి చెప్పుకున్నాం మనం ఇక్కడ. అది చెప్పుకున్న తర్వాత కూడా ఇంకొకటి ఉంది, దాని కారణ శరీరం అంట. స్థూల శరీరం మేకప్ చేసామని ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అది స్థూల శరీరం వేరు. శ్వాస, మనసు, సూక్ష్మ శరీరం అన్నాం. సూక్ష్మ శరీరం ఆగింది. సూక్ష్మ శరీరమే మొత్తం స్వర్గానికి, నరకానికి, పుణ్యానికి, పాపానికి మనం చేసినటువంటి కర్మ ఫలాలన్నీ కూడా సూక్ష్మ శరీరంలోనే ఉన్నాయి. అంచేత సూక్ష్మ శరీరం పోతే కర్మలు పోతాయి. అందుకని మదర్థమపి కర్మాణి కుర్వన్ చిత్తిం అవాప్యతి. సూక్ష్మ శరీరం ఎవడికి పోలేదో వాడి కర్మలో నశించి అభ్యాస అసమర్థోసి మత్కర్మ పరమభవ. నువ్వు ఎలాగోలాగా సూక్ష్మ శరీరం లయమయ్యేదాకా అభ్యాసం చెయ్యి. అభ్యాసాన్ని చేసినటువంటి వాడికి మదర్థమపి కర్మాణి. ఇప్పుడు సాధన చేసేటటువంటిది అంతా కూడా పరమాత్మని ఆ సిద్ధి పొందడానికి అనేటువంటి భావంలో మదర్థమపి కర్మాణి కుర్వన్ చిత్తిం అవాప్యతి. అంటే కర్మలు అక్కడ శుద్ధమవుతాయి. అంటే స్థూల శరీరం దాటాడు, సూక్ష్మ శరీరం కూడా దాటాడు, దాన్ని సమాధి స్థితి అన్నాం ఇప్పుడు మనం. కానీ కారణ శరీరం ఒకటి ఉండిపోతుంది. ఆ కారణ శరీరాన్ని పోగొట్టుకోవాలి అంటే మళ్ళీ గురువు దగ్గరికి వచ్చి నువ్వు ఏం సాధన చేసావో, ఎంతసేపు సాధన చేసావో, అప్పుడు మీకు ఎలాంటి అనుభవం వచ్చిందో అదంతా మళ్ళీ గురువు గారికి చెప్పాలి. సాధన చేసాడు, సాధనలో హాయిగా ఉంది, సుఖంగా ఉంది, లేదా ఆనందంగా ఉంది, లేదా ఇంకోలాగా ఉంది, తెలిసింది కదా. ఆ శ్వాస మనసు ఆగిన తర్వాత ఉన్నటువంటి స్థితి ఏంటి అంటే దాన్ని మనకి గురువు దగ్గరికి వెళ్ళకుండా మనంతట మనం ఏదేదో నిర్ణయించేసుకుని నాకు అలాగొచ్చేసింది, నాకు ఇలాగొచ్చేసింది, నాకు మహత్తులు వచ్చేసింది, సిద్ధులు వచ్చేసినాయి అని చెప్పేసి మళ్ళీ ఊరి మీద పడి చెప్పడానికి కోరుకుంటాడు. అందుకు చేత ఎవడైతే సూక్ష్మ శరీరం లయమైందో అటువంటి వాడు ఖచ్చితంగా గురువు దగ్గర కూర్చోవాలి. అప్పుడు గురువు గారు అక్కడి నుంచి మహావాక్య విచారణ ద్వారా అసలు తనెవడో వాటినే తత్వమసి, అహం బ్రహ్మస్మి, ఆయుమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం ఆనందం బ్రహ్మ అంటూ మహావాక్యాల ద్వారా అక్కడ ఏదైతే నువ్వు దర్శించావో అది నీ స్వరూపము. దానికి ఈశ్వరుని యొక్క స్వరూపానికి నీ స్వరూపానికి భేదం లేదనైనా భేదం ఎక్కడుందంటే సూక్ష్మ శరీరంలో ఉంది, స్థూల శరీరంలో ఉంది. స్థూల శరీరం ఒక్కొక్కడికి ఒక్కో రూపం ఎలాగైతే ఉందో అలాగే సూక్ష్మ శరీరం కూడా ఒక్కొక్కడికి ఒక్కో రకమైన గుణాలు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ ఒకే రకమైన గుణాలు లేవు కదా, అలాగే శరీరాలకు ఒకే రూపం లేవు కదా, వేరు వేరు రూపాలు. అలాగే సూక్ష్మ శరీరంలో వేరు వేరు గుణాలు. కానీ సూక్ష్మ శరీరం దాటిన తర్వాత ఉన్నటువంటిది ఉంది కదా,
దానికి మాత్రం భేదం లేదు. దేనికి భేదం లేదు? జీవుడికి దేవుడికి భేదం లేదన్నమాట. ఇద్దరు కూడా ఒకటే స్వరూపం. దాన్ని గురిపెట్టి చెప్తున్నాడు ఎంతకాలం అంటే ఇన్ని అధ్యాయాలు శ్లోకాలు. శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్, జ్ఞాన ధ్యానం విశిష్యతే. శ్రేయస్సు అంటే లాభం, అంటే మేలు. నీకు మేలు కలిగించేది ఏదంటే జ్ఞానం. జ్ఞానం లేకుండా మనం ఎన్నెన్నో కర్మలు చేస్తుంటాం. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి శరీరాన్ని కూడా పొద్దున్న నుంచి సాయంకాలం దాకా తినకుండా ఉపవాసాలు ఉంటాం. ఇంకా వేరే వేరేగా ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది, తెల్లారగట్లు శైలశైలి వణుకుపోతూ ఆ కాలువలంపడా పోయి దీపాలు వెలిగించారా? కష్టమైనయే కదా ఇవన్నీ కూడా. అంటే మానేమని వద్దని కదా చెప్తుంటా. అంటే విషయం ఏదో ప్రయోజనం ఉందనే కదా. ఆ ప్రయోజనాన్ని ఏమంటారు? ఏంటా ప్రయోజనం? ఏదో ప్రయోజనం కలిగి ఏదో ప్రయోజనం ఉంటుంది, ఏదో దాన్నే శ్రేయస్సు అంటారు. అంటే శ్రేయోహి జ్ఞానం అభ్యాసం. నిజమైనటువంటి శ్రేయస్సు జ్ఞానం వల్ల వస్తుందని చెప్తున్నారు. ఇటు కర్మల వల్ల. కర్మల వల్ల ఏమవుతుంది? మనసు మార్చటం కోసం కర్మలు. ఆ రకంగా శరీరాన్ని కొంచెం బలహీనపోతే శీతాకాలంలో చలిలోకి తీసుకెళ్లి చన్నీళ్ళలో స్నానం చేయించి ఉపవాసం ఉంచి రకరకాల అభ్యాసాలు చేస్తే శరీరాన్ని లొంగ తీసుకోవటం కోసం. ఇప్పుడు ఎద్దుని తయారు చేయాలంటే దున్నటానికి చిన్నగా తీసుకొచ్చి బండి కట్టేయడానికి ఆ బండి పట్టుకెళ్ళి ఏ కాళ్ళలోకో లేకపోతుంది. అదే గుర్రాన్ని ట్రైనింగ్ ఇవ్వకుండా ఎక్కేసాడు అనుకోండి, ఏం చేస్తుంది అది? ఇది సేమ్ అంతే. మనసు ఎలాంటిదంటే ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ ట్రైనింగ్ అన్నమాట ఇప్పుడు మనం చేసేటటువంటి సెల్లో స్నానాలు చేయడాలు, దీపాలు వెలిగించడాలు, ఉపవాసాలు పెట్టడాలు, పారాయణలు, ఇలాంటివన్నీ కూడా ఈ రకంగా ట్రైనింగ్ ఇచ్చి తయారు చేస్తే అప్పుడు ధ్యాన మార్గంలోకి వస్తాడు. ధ్యాన మార్గంలో సూక్ష్మ శరీరం లయమైన తర్వాత కలిగినటువంటి జ్ఞానం ఉంది కదా, ఎలా తెలుస్తుంది? అది సాధన చేసిన వాడికే తెలుస్తుంది తప్ప మిగతావాడు ఎప్పటికీ తెలుస్తుంది కదా. వింటాడు. సాధనలో కూర్చుంటేనంటే ఇలా శ్వాసను చూస్తుంటే శ్వాస ఆగిపోద్దట, మనసు ఊరుకోరా, శ్వాస ఆగిపోతే చచ్చిపోతాం కదా అంటాడు కదా. అనడా? అదే అభ్యాసం చేసినటువంటి వాడుకో ఆడు అలాగ అనడు. అంచేత శ్రేయోహి జ్ఞానం అభ్యాసం. నీకు జ్ఞానం అనేటువంటిది కేవలం వినినందువల్ల కూడా జ్ఞానం వచ్చింది కదా. నువ్వు శ్వాస మనసు ఆగుతుంది, నువ్వు ఇలా సాధనలో కూర్చుంటే అంటే అతను ఏమంటాడు? ఒప్పుకోడు. శ్వాస ఆగిపోతుందంటే నేను ఎలాగ అంగీకరిస్తాను? నువ్వు చెప్పేస్తే నేను వినేస్తానని నాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. అక్కడ శ్వాస ఆగితే చచ్చిపోతాం కదా, మళ్ళీ ఎలా వస్తామో రామో, ఇలాంటి సందేహాలు ఉంటాయి. సాధన చేసినటువంటి వాడికో నమ్మి అభ్యాసం చెయ్యాలి. అని చేత నీకు జ్ఞానం కలగాలంటే జ్ఞానం శ్రేయస్సును కలిగిస్తుంది, అంటే లాభం మేలు కలిగిస్తుంది. అటువంటి జ్ఞానం కలగాలంటే జ్ఞానం అభ్యాసం. జ్ఞానానికి అభ్యాసమే మూల కారణం. అభ్యాసం లేకుండా ఎవరికీ సాధన సిద్ధించదు. అభ్యాసం చేయవలసిందే. అభ్యాసం అంటే ఏంటండి? మీరు చెప్పారు కదా, మీరు చెప్పారని చెప్పేసి ఆ ఉపదేశం తీసుకున్నప్పుడు ఒక రోజు కూర్చున్నానండి ఇంకా మళ్ళీ కూర్చోలేదు అన్నాడంటే ఏం లేదు, అభ్యాసం లేదు. రోజు అభ్యాసం చెయ్యాలన్నమాట. సిద్ధించేదాకానే శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్. మరి అభ్యాసం చేశాడు కదా, అభ్యాసం వల్ల జ్ఞానా ధ్యానం విశిష్యత. అంటే ధ్యానం చేయటమే అభ్యాసం. ధ్యానం వల్ల అంటే జ్ఞానం కంటే ధ్యానం గొప్పదన్నాడు. ఇదేంటండి? ఎందుకంటే ధ్యానం చేయకుండా జ్ఞానం కలగదు. వినినటువంటి జ్ఞానం పరోక్షం అవుతుంది కానీ అనుభవ జ్ఞానం అవుతుంది. శ్రేయోహి జ్ఞానం అభ్యాసం. జ్ఞాన ధ్యానం విశిష్యతే. జ్ఞానం ఒకెత్తు, అభ్యాసం ఇంకొకెత్తు. జ్ఞాన ధ్యానం విశిష్యతే అంటే లోపలికి వెళ్ళి కోరి ధ్యానంలోకి మారుతుంది అన్నమాట. బాహ్య విషయాలు లేకుండా లోపల నుంచి ఒకే విషయం వెళ్తుంది వస్తుంది అలా గమనిస్తూ ఉంటాడు. దాన్ని వదలకుండా పట్టుకోవడం ధ్యానం అంటారు. ధ్యానాత్ కర్మ ఫలత్యాగ. మళ్ళీ చూడండి, శ్రేయోహి జ్ఞానం అభ్యాస. శ్రేయస్సు కలిగించేది జ్ఞానం.
జ్ఞానాధ్యానం విశిష్యతే. ఆ జ్ఞానం కలగడానికి ధ్యానం గొప్పది. ధ్యానం చేసినట్టుగా జ్ఞానం కలిగిద్ది. ధ్యానాత్ కర్మ ఫలత్యాగం. ధ్యానం వల్ల ఇంకొక ప్రయోజనం ఏమిటి? కర్మ ఫలత్యాగ. అంటే మనం ఎన్నో కోట్ల జన్మల నుంచి, ఎన్నో యుగాల నుంచి పుడుతున్నాం చస్తున్నాం. మన కర్మలో నశించటం లేదు. కర్మలు అలా ఉండిపోతున్నాయి. ఇత్తనాల్లో దాచినట్టుగా ధాన్యం పండించి కొనకలో పోసి దాచితే అలా ఎలాగుంటాయి, అట్టి మాదిరిగా ఈ కర్మలన్నీ ఎందులో ఉండిపోతున్నాయి. మనకి 3 రకాల కర్మలు చెప్పుకున్నాం మనం. ప్రారబ్ధ కర్మ స్థూల శరీరంలో ఉంది. స్థూల శరీరంలో ఉన్నటువంటి ప్రారబ్ధ కర్మ రోజు తీసుకుని ఒడ్డుకు తినేస్తాం అనుకోండి, ప్రారంధం అయిపోద్ది. ప్రారంధం పూర్తి అయిపోతే స్థూల శరీరం పడిపోద్ది. ఆ స్థూల శరీరంలో ఉన్న ప్రారంధం ఏదో మనం ఎక్కడికో వెళ్ళామనుకోండి, ఊరి ప్రయాణం, మనం ఇంటికి వచ్చేదాకా ఉంటుందో లేదా మనకు తెలదు. మధ్యలో అయిపోయింది అనుకోండి ప్రారంధం, ఎక్కడ ప్రారంధం అయిపోతే అక్కడ ఆగిపోద్ది. మరి కర్మలు ఎన్ని రకాలు కదా? ఎన్ని రకాలు? ఆగామి, సంచితము, ప్రారంధం కదా. ప్రారంధం స్థూల శరీరంలో ఉంది. ఆగామి కర్మలు సూక్ష్మ శరీరంలో ఉన్నాయి. సంచిత కర్మలు కారణ శరీరంలో ఉన్నాయి. మనకి 3 శరీరాలు. ఇప్పుడు సూక్ష్మ శరీరం పోతే ఆగామి కర్మలు పోతాయి. ఆగామి కర్మలు అంటే మనం పుట్టిన దగ్గర నుంచి చేసిన కర్మలు ఉన్నాయి కదా, ఆ కర్మలు ఇంకా మనల్ని అంటుకోవు. సూక్ష్మ శరీరం పోయింది. ధ్యానాత్ కర్మఫల త్యాగ. కర్మఫలం త్యాగం అయిపోతుంది. త్యాగం అంటే ఏంటండి? ఇప్పుడు మీరు ఎవరికన్నా ఏదైనా దానం చేశారనుకోండి, దానం చేసినటువంటి దాన్ని ఏమంటారు? దానమే అనండి. పోనీ అది మళ్ళీ నా పేరు ఎందుకు పెట్టలేదు అక్కడ అంటే అక్కడ ఏమవ్వలేదు? త్యాగం అవ్వలేదు. దానం చెయ్యండి, త్యాగం చెయ్యాలి. అంటే ఆవును దానం చేశాడు. ఆవును దానం చేసి ఆ ఆవు నాదే, పాలు నేను తీసేసుకుంటున్నా, ఆ పాలు నాకు పోసేయండి, ఎప్పుడుగా పూట వస్తాను అన్నాడు అనుకోండి, త్యాగం ఇది. ధ్యానాత్ కర్మ ఫల త్యాగ. త్యాగం అవ్వలేదు కదండి, ఆడి కర్మ వదలలేదు. ఏమన్నా అర్థమైందా? మతలబు ఇచ్చాడు కానీ భావన పోలేదు. అతను నాదే అనేటువంటి భావన ఉండిపోయింది. అతను ఇచ్చాడు, ఆ తువ్వాలేదో ఇచ్చాడు, ఆ తువ్వాలు నాదే అంటుంటే ఏమవ్వలేదు. నేను ఎంత చేశాను అన్నాడంటే కర్మఫల త్యాగం అవ్వాలి. మనం ఏదైతే చేసామో చిన్నప్పుడు కానీ ఎవడికో ఇవ్వడమో పెట్టడమో, నేను ఇడిగిన ఇచ్చాను అన్నాడంటే త్యాగం అవ్వలేదు. కర్మ చేశాడు కానీ త్యాగం అవ్వలేదు. అంటే ఆ కర్మకి సంబంధించిన కర్మ ఫలం ఉంది కదా, ఆ కర్మకు పుణ్యం ఏదో రావాలి కదా, వచ్చింది కదా, వదలలేదు. అతను కర్మే చేశాడు కానీ ఫలం త్యాగం అవ్వలేదు. కర్మఫల త్యాగ. కర్మఫల త్యాగం అవ్వకపోతే త్యాగాశాంతి, అడిగి శాంతి కలగదు. అది ముళ్ళులాగా బాధ పెడతానే ఉంటుంది. నేను ఇంత ఇచ్చాను, నాకు ఏం ఉపకారం చేశాడు, నాకు అక్కడ ఏం ప్రయోజనకరం ఉంది, నాకు ఏది లాభం ఉంది, ఏం కలగలేదు. శాంతి కలగలేదు. త్యాగాత్ శాంతి అనంతరం. నీకు శాంతి కదా కలగాలి. శాంతి కలగాలి అంటే నీ కర్మ ఫలం త్యాగం అవ్వాలి. కర్మఫలం త్యాగం అవ్వాలి అంటే నువ్వు ధ్యానం చెయ్యాలి. ధ్యానం చెయ్యకుండా కర్మఫల త్యాగం కాదు. త్యాగం అయితే గాని శాంతి కలగదు. అంచేత ఎంత తెలివితేటలు ఉండినప్పటికీ, నువ్వు ఎంత ధనవంతుడు అయినప్పటికీ, ఎన్ని ఇచ్చినప్పటికీ, ఎన్ని చేసినప్పటికీ కూడా మనకు కర్మఫలం త్యాగం కాలేదు. కర్మఫల త్యాగం ఎవడికి కాలేదో వాడికి శాంతి కలగదు. నిద్ర పట్టదు. నన్ను బాగా చూస్తలేదు, నాకు బాగా పడతలేదు అంటానే ఉంటాడు. అంటే ఏదో గుర్తుకొస్తానే ఉంటుంది. మర్చిపోవడం. అలాగని చెప్పి దగ్గర పెట్టుకున్నాడంటే అన్నీ ఎప్పుడో ఇచ్చేసాడు, అయిపోయి వీడి దగ్గర ఏమీ లేదు, ఖాళీ అయిపోయింది జేబు, కానీ శాంతి లేదు. చెప్తే మర్చిపోయి ఇంక ఊరుకోవాలి కదా, అవ్వలేదు. ఎందుకు? అలాగ అవ్వాలంటే ఏం చెయ్యాలి? ధ్యానం చెయ్యాలి. జ్ఞానం కలగాలి.
శ్రేయో హి జ్ఞానమభ్యాస జ్ఞానాద్ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగా శాంతిరనంతరం. ఎవడికి త్యాగం కాలేదో వాడికి శాంతి లభించదు. ఎంత సాధన చెయ్యి, ఎన్ని పాటలు పాడు, ఎన్ని శ్లోకాలు పారాయణం చెయ్యి, ఎన్ని యజ్ఞాలు చెయ్యి, ఎన్ని యాగాలు చెయ్యి, ఎన్ని దానాలు ధర్మాలు చెయ్యి, ఏంటి సుఖమేంటి? ఏం చెయ్యాలి? త్యాగం చెయ్యాలి. ఇలాంటి మనకి మహాభారతంలో ఎన్నెన్నో ఉపమానాలు చెప్పారు. ఒక ఉదాహరణకు ఒకసారి శ్రీకృష్ణుని కర్ణుడిని చూడడానికి కృష్ణుడు వెళ్ళాడట. అప్పుడు కృష్ణుడు ఒట్టు నిండా నూనె రాసుకుని మర్దనా చేయించుకుంటున్నాడు. మర్దనా చేసుకుని అంటే స్నానం చేసేటాడు అంగోత్రం కట్టుకుని మర్దనా చేయించుకుంటున్నాడు అన్నమాట. ఆ నూనె పోసినటువంటి గిన్నె వజ్రవైడూర్యాలు తాపించున్నదట. అంటే బంగారపు గిన్నె, ఆ బంగారానికి వజ్రాలు పొదిగేశారనమాట నూనె పోసి గిన్నెకి. అంటే మెల్ల వేసుకున్న ఆహారం కాదు అది, నూనె రాసుకునే గిన్నె. కృష్ణుడు చూసేటప్పటికి ఇది బంగారపు గిన్నెనా అన్నాడంట. అయ్యో బంగారపు గిన్నె అన్నాడంట. ఈ బంగారపు గిన్నెకి వజ్రాలలా ఉందేటి పొదిగిని అంటే, అవునండి బాబు, నెంబర్ 1 వజ్రాలన్నీ తెప్పించి ఈ గిన్నె చుట్టూరు పొదిగించామన్నాడంట. అంటే వజ్రాలు చాలా ఖరీదైనవి కదా, బంగారమే ఖరీదైంది, దానికి వజ్రాలు కూడా పొదిగావు, ఇది చాలా విలువైనటువంటి గిన్నె అన్నాడు. అవునండి బాబు, చాలా విలువైన గిన్నె అన్నాడండి. ఆ గిన్నె నాకు ఇయ్యన్నాడండి. అతను ఏ పరిస్థితిలో ఉన్నాడు? నూనె ఉంది, అందులోనే నూనె రాసుకుంటున్నాడు అతను. ఆ గిన్నె అడిగాడు అతను. వెంటనే ఆ ఎడం చేతితో ఆ గిన్నె తీసి అలాగే ఇచ్చేసాడట. అప్పుడు ఈయన అన్నాడంట, నువ్వు చాలా తెలివైనడు, చాలా చదువుకున్నావు అని తెలుసు నాకు, ఇంత జ్ఞానంగా నువ్వు దానం చేస్తావని నాకు తెలలేదు. ఎవడైనా దానం చేసేటప్పుడు ఎడం చేతితోటి ఇస్తాడా? కుడి చేతితోటి కదా ఇవ్వాలి. అలాంటిది నువ్వు కుడి చేతితోటి ఇవ్వకుండా ఎడం చేయి పక్కన ఉన్నటువంటి గిన్నె చేతితోటి తీసుకుని ఎడం చేతితోటి అలా ఇచ్చేస్తున్నావు అంటే, ఎడమ చేతి దగ్గర నుంచి కుడి చేతికి మారేటప్పటికి నా బుద్ధి మారిపోవచ్చు. ఎందుకంటే ఇంత ఖరీదైన గిన్నె ఇచ్చేస్తే ఎలా కుదురుద్ది అని చెప్పేసి ఆలోచన వస్తుంది. ఇంకా అలా ఆలోచన లేదు, ఎంతనే నువ్వు అడిగావు ఇచ్చేస్తున్నానంటే త్యాగం. త్యాగం అంటే ఏంటి? అందులో ఇంకా ప్రతిఫలాన్ని ఆశించేటంటే త్యాగం అవ్వలేదు. ప్రతిఫలం ఏంటండి? నేను ఇది చేసాను కనుక నాకు ఇంత పేరు రావాలి, అది నాకు ఇంత పుణ్యం రావాలి అన్నాడంటే ఏమవ్వలేదు, త్యాగం కాలేదు. ఎక్కడ త్యాగం లేదు అక్కడ శాంతి కలదు. బాగా గుర్తుపెట్టుకోండి, శ్లోకం 12వ శ్లోకం. శాంతి కలగాలంటే త్యాగం అవ్వాలి. ఏది త్యాగం అవ్వాలి? కర్మల యొక్క ఫలితం త్యాగం అవ్వాలి. కర్మఫల త్యాగం ఎక్కడవుతుంది? బయట అవుతుంది, వదిలేస్తావు నువ్వు. ఎవడికి జ్ఞానం కలగలేదో వాడికి కర్మఫల త్యాగం అవ్వదు. జ్ఞానం ఎక్కడ కలుగుతుంది? ఎక్కడ శ్వాస మనసు ఆగిందో ఆ జ్ఞానం కలగాలి. ఆ జ్ఞానం కలిగినటువంటి వాడికి మాత్రమే కర్మఫల త్యాగం అవుతుంది. చేత కర్మఫల త్యాగం అయినటువంటి వాడికి ఇంకేమి లేదండి, దుఃఖం లేదు, భయం లేదు, బాధ లేదు, శాంతి అనంతరం. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి అంటే మాట అంటున్నాం కదా, శాంతి మంత్రాలు చదువుతున్నాం. వచ్చేస్తుందా శాంతి? ఇది ఎక్కడొస్తుంది శాంతి? లోపలికి వెళ్ళండి. ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలని 3 వదిలేసామా శాంతి. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం ఆగితే స్థూల శరీరం ఆగిపోయింది, సూక్ష్మ శరీరం ఆగిపోయింది. కారణ శరీరం ఆ నీ అనుభవాన్ని తీసుకొచ్చి గురువు గారి దగ్గర నాకు ఎలా ఉందండి అలా ఉందంటే దాన్ని గురిపెట్టి మళ్ళీ మళ్ళీ పదే పదే బోధించి ఆ తత్వమసి, అదే నీ స్వరూపం, అదే నీ స్వస్వరూపం, అదే నీ స్వరూపం, సోహం, అదే నువ్వు, అదే నువ్వు, ఇది నువ్వు కాదు, ఇది నువ్వు కాదు. అదంటే ఏంటండి? దానికి దేవుడికి తేడా ఏంటి? దానికి దేవుడికి తేడా లేదయ్యే, దేవుడు అది ఒకటే, రెండు ఒకటే, రెండు ఒకటే అని బోధించాడు అనుకోండి. అప్పుడు నీ భావన ఎలా మారిపోతుంది అంటే, నేను అదన్నమాట, దానికి దేవుడికి భేదం లేదన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి భేదం ఉంది, ఈ స్త్రీయో పురుషుడు భేదం ఉంది, ఒకరికొకరికే భేదం ఉంది కదా. ఈ భేదం ఉన్నటువంటి భేదరహిత స్థితిలోకి వెళ్ళాలి మనం. ఇక్కడ భేదరహిత స్థితి ఉండదు. దీన్ని దాటాలి, ఈ శరీరాన్ని దాటాలి, ప్రాణాన్ని దాటాలి, మనసును దాటాలి.
మూడు దాటినటువంటి స్థితి నిర్ద్వంద్వ స్థితి. అటువంటి ద్వంద్వరహితమైనటువంటి స్థితిలోకి వెళ్ళినటువంటి వాడికి కర్మఫల త్యాగం అవుతుంది. వాడు ఇంకా ఏది నాది, నేను ఇచ్చాను, ఇవ్వలేదు అనేటువంటి ఫలాన్ని ఆశించడు. అక్కడికి వెళ్ళినటువంటి వాడికి కర్మఫల త్యాగం అవుతుంది. వెళ్ళలేనటువంటి వాడికి కర్మఫల త్యాగం అవ్వదు, భావం నశించదు. అక్కడికి వెళ్ళినటువంటి వాడికి కర్మలు నశించినాయి. కర్మలు నశించినటువంటి వాడికి జన్మరాజ్యం అవుతుంది. ఎందుకంటే వాడికి ఆ జ్ఞానం, ఏ జ్ఞానం, ఇది కాదు నేను అది అనేటువంటి జ్ఞానం వచ్చింది కనుక దాన్ని మోక్షము అంటారు. ఈ రకంగా అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణ ఏవ చ. ఎవరికి ఈ జ్ఞానం కలిగినటువంటి మహాత్ముడికి అద్వేష్ట సర్వభూతానం. సర్వభూతానం అంటే ఏంటి? సమస్త ప్రాణికోటిని. సర్వభూతానం అద్వేష్ట, ఎవరి మీద ద్వేష భావన ఉండదు. ఎందుకంటే అందరి స్వరూపము ఆత్మస్వరూపమే. ఆత్మకి పరమాత్మకి భేదము లేదు, రెండు బ్రహ్మస్వరూపమే. అంచేత ఎవ్వరి మీద కూడా ద్వేషం ఉండదు. అద్వేష్ట సర్వభూతానం. మనం కొంతమందిని రెండు కూర్చోండి, కొంతమంది వచ్చేత్త పెట్టేలాగా నువ్వు బయట కూర్చోన్నాం అనుకోండి, తేడా చూపెడుతున్నాం కదా, భేదభావాన్ని చూపెడుతున్నాం కదా. అలాగే ఒక్కొక్కళ్ళు కొంచెం గుణాల్లో తేడా ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద మనకు ద్వేషం ఉంటుంది. ద్వేషరహితమైనటువంటి స్థితి ఈ జ్ఞానం కలిగిన వాడికే కలుగుతుంది. అద్వేష్ట సర్వభూతానం. రెండు మైత్ర, అంటే ప్రతి ఒక్కడితోటి కూడా స్నేహంగానే చూస్తాడు. అందరినీ ఒకలా చూస్తారేటండి మీరు అంటుంటారు. అంటే ఆ జ్ఞానం కలిగినటువంటి వాడికి అందరి మీద స్నేహభావమే ఉంటుంది. మూడోది కరుణ ఏవ చ. ఇంకోటి కూడా ఉంటుంది. ఏంటిది? కరుణ అంటే ఏంటండి? ప్రేమ, జాలి, దయ. అయ్యో పాపం, ఈ శరీరం ఏంటి అనుకుంటున్నారు మీరు? ఇది ఒక పుండు. రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి, స్వామి మీ చేతి మీద, అతని చేతి మీద క్యాన్సర్ వేసిందండి, పుండు. ఆ పుండు బాధపడుతుంటే ఏదో మద్రాసు నుంచి ఎవరినో డాక్టర్ గారిని తీసుకొచ్చేదంతా శుభ్రంగా కడిగించేశారు. ఎర్రగా దొండపండులాగా వచ్చేసింది, రక్తం అంతా తీసేసారు. మళ్ళీ ఇంకా పెరిగిపోతుంది. దాన్ని రోజు రోజుకు వైద్యం చేస్తుంటే, పుండుని మీరు మనసును ఏకాగ్రత చేసి తగ్గించుకోవచ్చు కదా అని అడిగారండి. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీకు ఈ చిన్న పుండు కనపడుతుందా, నాకు చాలా పెద్ద పుండు కనపడుతుంది అన్నాడు. అది ఎక్కడ ఉందన్నారంటే, అది మీకు కనపడతలేదా, ఈ మొత్తం ఈ శరీరం అంతా పెద్ద పుండు, ఆ పెద్ద పుండు మీద ఈ పుండు చిన్న పుండు అన్నాడండి. అంటే అట్టి మాదిరిగా అందరూ శరీరాలు ధరించి ఉన్నారు. ఇది సుఖకరమైనది ఏం కాదు. శరీరం నిత్యము. తెల్లారిందేవుడికి పరగడిపే, తెల్లారిందేవుడికి ఎన్ని పనులు ఇసిపెక్కదా నీకంటాడు. అందులో పాటలు పోతే ఇందాక ఎక్కారు కదా మీరు, ఎన్ని చేసినా సరే, ఎన్ని చేసిందే చేసి చూసిందే చూసి ఎందుకని ఇసిపెక్కుతులేదు అంటే, ఇసుక ఎలాగొస్తుంది? తెల్లారిదేవుడికి ఆకలి చేస్తుంటేనే. తెల్లారిదేవుడికి పరగడుపు అయిపోతుంది కదా, ఏ పని కాపనే. అందుచేత జ్ఞానంలోకి వెళ్ళి చూసినట్లయితే ఈ శరీరం ఎలాంటిది, ఏ ఏ లక్షణాలు కలిగి ఉన్నదో తెలిసిందనుకోండి, అయ్యో పాపం ఇతనికి ఈ శరీరం తగులుకుంది, ఇతనికి ఎలా జ్ఞానం కలిగించాలి, ఇతని శ్రమని కష్టాన్ని గుర్తించడం, అతనికి ఏదో రకంగా జ్ఞానం కలిగించి దాని నుంచి తప్పించాలనే చూస్తుంటాడు ఈ జ్ఞానం కలిగినాడు. అంచేత అద్వేష్ట, ద్వేషము. అద్వేష్ట సర్వభూతానం. ఎవరి మీద అంటే కొంతమంది మీద అనలేదు, సర్వభూతానం. మైత్ర కరుణ ఏవ చ. నిర్మమో నిరహంకార. అతనికి ఏ విధమైనటువంటి మమకారం ఉండదు. నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖ క్షమి. అంటే అతనికి ఒకప్పుడు సుఖం కలిగినప్పుడు నాకు ఎప్పుడు సరిపోడు అంటాడు. వాడికి దుఃఖం కలిగినప్పుడు లవో దివో మా గోల పెడుతుంటాడు. ఎలా ఉంటుంది అతని పరిస్థితి అంతా కూడా? ఏ రకమైనటువంటి అహంకారము ఉండదు. నిర్మమో నిర్ అహంకార. ఏ రకమైనటువంటి అహంకారం ఉండదు. నిర్మలంగా శాంతంగా ఉంటాడు. సమ దుఃఖ,
సుఖక్షమి. అంటే సుఖం విషయంలో కానీ దుఃఖం విషయంలో కానీ ఎప్పుడు సమానంగా ఉంటాడు. దుఃఖం వచ్చిందని చెప్పేసి బాధపడిపోవటం, సుఖం వచ్చిందని చెప్పేసి పొంగిపోవటం, అది ఏంటంటే శరీరం ప్రారంధం కోసం వచ్చింది. ప్రారంధం ఉన్నంతకాలం ఉంటుంది, ప్రారంధం పోతే పోతుంది. లోపల సూక్ష్మ శరీరం ఉంది. సూక్ష్మ శరీరంలో ఆగామి కర్మలు అంటుకుంటున్నాయి. ఆగామి కర్మలు అంటుకోకుండా ఉండాలంటే సూక్ష్మ శరీరాన్ని దాటిపోవాలి. సంచిత కర్మం కారణ శరీరంలో ఉంది. కారణ శరీరం పోతే సంచిత కర్మలు నశించిపోతాయి. సంచిత కర్మలు నశించిపోతే మళ్ళీ జన్మకి రాడు. ఇంకా ప్రారంధం అయిపోయింది అనిపించేశాడు. ఆగామి ఇతనికి అంటుకోలేదు. సాధనలో మనసు దాటాడు కనుక కారణ శరీరం నశించిపోయింది కనుక ఇంకా సంచిత కర్మలు ఇతనికి ఖాతాలో ఉండవు. అందుకని ఈ సంచిత కర్మలో ఇవన్నీ నశించినటువంటి వాడు పరిస్థితి అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవస నిర్మమో నిరహంకార తమ దుఃఖ సుఖక్షమి సంతుష్ట సతతం యోగి. అంటే సంతుష్ట సతతం ఎల్లప్పుడూ యోగి ఎలా ఉంటాడు? ఎప్పుడైతే ఇక్కడ చెప్పినటువంటి 12వ శ్లోకం ప్రకారంగా అతనికి ఆత్మానుభూతికి సంబంధించిన జ్ఞానం కలిగినట్లయితే సంతుష్ట సతతం యోగి ఎప్పుడు సుఖంగానే ఉంటాడు. ఒకప్పుడు ఇంకోలాగా, ఇంకప్పుడు ఇంకోలాగా మార్పు చెందదు. సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయం. నిశ్చయం అంటే ఏంటండి? ఒక విషయం గురించి మనం తెలుసుకుని నాకు సరిగ్గా అవగాహనకు రాలేదని, నాకు నిశ్చయం అవ్వలేదని అంటుంటాం కదా. అట్టి మాదిరిగా దృఢ నిశ్చయం అంటే ఏ విషయంలో దృఢ నిశ్చయం? ఆత్మ విషయంలో. శరీరం వేరు, ప్రాణం వేరు, మనసు వేరు, తెలివి వేరు, ఆత్మ వేరు. ఇది లోపలికి వెళ్ళాలి. ఈ శరీరం ఏంటి, ప్రాణం ఏంటి, మనసు ఏంటి? శరీరం ఉంది. ప్రకృతిలోని తమోగుణంతో 24 తత్వాలతో శరీరం తయారయ్యింది. ప్రకృతిలోని రజోగుణంతో పంచప్రాణాలు, పంచకర్మేంద్రియాలు తయారైనవి. ప్రకృతిలోని సత్వగుణంతో పంచ జ్ఞానేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయం తయారైంది. ఇదంతా కలిపి ఒక క్షేత్రం. ఈ క్షేత్రంతో మనం కర్మలు చేస్తున్నాం, సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాం. ఈ క్షేత్రం కాదు మన స్వరూపం. ఈ క్షేత్రానికి వేరుగా ఉన్నటువంటి స్థితి, అటువంటి స్థితి జ్ఞానంలో తెలుసుకోగలిగాడు అతను. దాటాడు అతను. స్థూల సూక్ష్మ కారణ శరీరాలను దాటి తన స్వరూపాన్ని తెలుసుకున్నాడు. ఆ స్వరూపం యథాత్మ దృఢ నిశ్చయ. ఈ ఆత్మకి పరమాత్మకి భేదం లేదు. దేవుడు ఒకడు, జీవుడు ఒకడు అని చెప్పేసి భేదం లేదు. ఇప్పుడు దేవుడి గురించి మనం ప్రార్థన చేసి నన్ను కరుణించవా, నన్ను కాపాడవా, నాకు అలా వరాలు ఇవ్వవా, నాకు ఇలాగా సుఖాలు కలిగించవా అని చెప్పేసి పాటలు పాడుకుంటున్నారు కదా కొంతమంది. ఇప్పుడు దాకా పాడారు కదా చంద్రరావు గారు. అంటే ఏంటి? ఎవరో వచ్చి నాకు ఏదో చెయ్యాలి, నన్ను కనుకరించవా, కాపాడవా అంటుంటే అర్థం ఏంటి? అక్కడ జీవుడు వేరు, దేవుడు వేరు అనే భావన ఉంది ఆ పాటలో కదా. ఇక్కడ రెండు లేదు. ఏమైంది? దృఢ నిశ్చయ. నీవు వేరు, నేను వేరు కాదు. నువ్వే నేను, నేనే నువ్వు, ఇద్దరము ఒకటే అని తెలిసింది. అది దృఢమైనటువంటి నిశ్చయం. అలా దృఢ నిశ్చయం కాలేనంతసేపు దేవుణ్ణి బతిమాలుతానే ఉంటాడు. అలాగా పాటలు రాసిన వాళ్ళు అందరూ కూడా అలాంటి వాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళు ఆ దేవుడు అవతారాలు ఎత్తినటువంటి అవతార పురుషుల్ని వాళ్ళ మీద పాటలు పాడుతూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి క్రియలు కూడా ఉంటాయి, ఆచారాలు కూడా ఉంటాయి. అక్కడ దేవుడు చెయ్యాలి, ఏదో వరాలు ఇవ్వాలి, అతను సంతోషపరచాలి, దానికి సంబంధించిన క్రియలు ఆచరించాలి, దానికి సంబంధించినటువంటి మంత్రాలో తంత్రాలో పూజలో చెయ్యాలి. ఇక్కడ అది కాదు. ఇంకా యథాత్మ దృఢ నిశ్చయ. యత్ ఆత్మ అంటే ఈశ్వరుడిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపానికి, జీవునిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపానికి భేదము లేదు. రెండు ఒకటే. కుండలో ఉండే ఖాళీ, ఈ మఠంలో ఉండే ఖాళీ. భేదం లేదు. భేదం దేంట్లో ఉంది? అంతటా ఆకాశం ఉంది. 3 ఆకాశాలు. అంతటా ఉండే ఆకాశం మహాకాశం. ఇందులో ఉండేటువంటి మఠంలో ఉండే ఆకాశం మఠాకాశం.
ఘటంలో ఉండేటువంటి ఆకాశం ఘటాకాశం. భేదం దేంట్లో ఉంది? ఘటంలో ఉంది, మఠంలో ఉంది, ఆకాశంలో లేదు. అవునా? ఘటం చిన్నది, లోపల ఖాళీయో, ఖాళీకి భేదం లేదు. బయట ఖాళీకి లోపల ఖాళీకి ఒకటే, ఘటానికి భేదం ఉంది. కొలతుంది చిన్న కొండ, ఇది పెద్ద మఠం. రెండటి లోపల ఉన్నటువంటి ఖాళీయో యత్ ఆత్మ దృఢ నిశ్చయ. ఇందులో ఉన్నటువంటి ఖాళీ, అందులో ఉన్నటువంటి ఖాళీ, అంతటి ఉండే ఖాళీ, 3 ఖాళీలు కాదు. అప్పుడు కొండలో ఉండే ఖాళీ కొండ అనుకుని ఈ మఠంలో ఉండేటువంటి ఖాళీ నాకంటే పెద్దది కదా అని, బాబు దేవుడా నీకు అరటిపళ్ళు పెడతాను, నీకు కొబ్బరికాయలు పెడతాను, నీకు దీపారాధన చేస్తాను, నీకు అన్నం తినకుండా ఉపవాసం ఉంటాను, నీ కాళ్ళు మొక్కుతాను, నాకు అలాగివ్వు, నాకు ఇలాగివ్వు అని పాడాడు అనుకోండి. అంటే కొండకి ఏం తెలియలేదు? కొండ అనుకుంటుంది, ఏం వదలలేదు, ఘట భావన వదలలేదు. ఘటంలో ఉండే ఖాళీని పట్టుకోలేదు, ఖాళీని వదిలేసి ఘటాన్ని పట్టుకున్నాం. అట్టి మాదిరిగా మన శరీరాన్ని పట్టుకున్నాం. నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నాకు 30 ఏళ్ళు వచ్చినాయి, 40 ఏళ్ళు వచ్చినాయి, 50 ఏళ్ళు వచ్చినాయి, 90 ఏళ్ళు వచ్చినాయి, 100 ఏళ్ళు వచ్చినాయి అంటాడు. దేనికి? శరీరానికి. నువ్వు శరీరానివి కాదు. ఆత్మజ్ఞానం కలిగినటువంటి మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ శరీర భావన తొలగింటారు. నువ్వు చనిపోయే లోపల శరీర భావన పోకపోతే నీకు మోక్షం రాదు. శరీర భావనతో చనిపోయినటువంటి వాడు ఎంత వేగంగా వెళ్ళాడో అంతే వేగంతో జన్మకొచ్చేస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి. భావన మారిపోవాలి. మాట్లాడేటప్పటికల్లా పొద్దుట లెగ్గానే నువ్వెవరో నాయనటి, నేనెవరటి, నేనే దేవుడిని, నాకంటే దేవుడు వేరేగా లేడు అనేటువంటి భావన. అంటే మాట అనమని కాదు, భావనలో. దాన్ని అహం బ్రహ్మస్మి అంటారు. మన ఉపదేశాలు ఉన్నాయి. సోహం, తత్వమసి, అహం బ్రహ్మస్మి, ఐమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం, ఆనంద బ్రహ్మ అంటే ఉపదేశాలు. అంటే సాధన సిద్ధించినటువంటి వాడికి అతని భావన మార్చడానికి అలాగా తీసుకెళ్తాడు. అలా భావన మారిపోయింది అనుకోండి, అటువంటి వాడికి ఇంకెప్పుడు సంతోషంగానే ఉంటాడు. సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ. అంటే ఈ దేహభావంలో లేడు అతను. ఇప్పుడు మనం దేహము నేననేటువంటి భావన దృఢపడిపోయినటువంటి వాడి నుంచి మెల్లిమెల్లిగా నింపాదిగా ఈ భావాన్ని నుంచి ఎడగొట్టి ఆత్మభావంలోకి తీసుకెళ్ళాలి, ఆత్మజ్ఞానంలోకి తీసుకెళ్ళాలి. ఆత్మజ్ఞానం ఉద్ధరించదు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయత్. మరో చోట్ల ఇదివరకు ఈ శ్లోకాలు కూడా మనం ఏది ఉద్ధరించదే? ఆత్మజ్ఞానమే ఉద్ధరించదే. ఎవరికి? ఎవరు తెలుసుకుంటే వాళ్ళకి. స్త్రీ పురుషులు భార్యాభర్తలు ఉన్నారనుకోండి, భార్య తెలుసుకుంటే భార్య ఉద్ధరించబడుతుంది. ఎన్ని చెప్పినా సరే వినకుండగా ఆవిడ బాణిలో ఆవిడ ఉంటే భర్త తెలుసుకుంటే భర్త ఉద్ధరించబడతాడు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్. ఎవరిని ఎవరు ఉద్ధరించుకోవాలి? ఎవరి మట్టికి వాళ్ళే ఉద్ధరించుకోవాలి. వాడు వినటం లేదు, నాకు అక్కలేదు, నువ్వు చూసుకో అంటున్నాడు. అంటే ఏంటి? పూర్వజన్మ సంస్కారం సరిపోలేదు, శుద్ధం అవ్వలేదు, మలినాంతఃకరణం ఆ మాలిన్యం వదిలిపెడతలేదు. అందుకని పదే వినాలి. వింటే మారుతుంది. ఈ రకంగా సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త శమే ప్రియ. మయ్యర్పిత మనోబుద్ధి అంటే ఎవరికైతే మనసు బుద్ధి రెండు కూడా మై అర్పితం అంటే మళ్ళీ అదే చెప్పుకుందాం. ఆవో దూడో పంచో సొక్కో దానం చేసామండి, అర్పించాం. లేకపోతే ఏదో పంచి పట్టుకెళ్ళి పట్టుపంచి ఈ గుళ్ళో పూజారికో లేకపోతే గుళ్ళో దేవుడికో అర్పత్నం పెట్టేసాం, అయిపోయింది. అర్పించేస్తే ఏమవుతుంది? నేను ఇచ్చింది మళ్ళీ నాకు ఇచ్చేయండి అన్నాడు అనుకోండి, ఏమవుతుంది? అది ఏమవలేదు. దేవుడికి అన్ని చక్కగా తయారు చేసి పట్టుకెళ్ళాడు కానీ ఏమలేదు, అర్పణం అవ్వలేదు. మై అర్పిత
మనోబుద్ధి. ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే మనసుని బుద్ధిని అడుగుతున్నాడు ఆయన పదే 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 పదే. చూడండి 14వ శ్లోకం. మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. ప్రియుడు అంటే ఎవరండి? ప్రేమికుడు, ఇష్టుడు అని అర్థం. ఎవరికి ఎవడిష్టుడు? ఎవడు మనసుని బుద్ధిని దేవుడికి సమర్పించాడో అటువంటి వాడు మద్భక్త సమే ప్రియ, నాకు భక్తుడు, నాకు ప్రియుడు. ఎవరు మనసు బుద్ధిని ఎవరైతే ఇచ్చారో వాడు ఈశ్వరుడికి భక్తుడట. పళ్ళు పలహారాలు ఇచ్చినటువంటి వాడిని భక్తుడు అనలేదు. ఎందుకంటే ఒక్కసారి మనసుని బుద్ధిని ఇచ్చేస్తే, మనసు బుద్ధి దేవుడికి అర్పణమైపోతే ఇంక మన ఖాతాలో మనసులోనే కదా ఉన్నాయి అన్నీని. నాది నేను అనేటువంటి, నేను ఇది చేశాను, నేను అది చేశాను అనేటువంటి భావాలన్నీ ఎందులో ఉన్నాయండి? నేను దానం చేశాను, ధర్మం చేశాను, పుణ్యం చేశాను, లేదా నేను సాధన చేశాను, ఎందులో ఉన్నాయి? ఎందులో ఉన్నాయో దాన్ని అర్పణ చేసేస్తే ఇంకేముంటే ఇంకా ఇతని ఖాతాలో ఏమీ లేవు. ఇంకా స్వరూపం మిగిలింది అంతే. స్వరూపానికి ఆయన స్వరూపానికి భేదం లేదు, రెండు ఒకటే. అటువంటి వాడికి మళ్ళీ జన్మతుందా? మనం ఆలోచించండి, మన బుద్ధి బలాన్ని ఉపయోగించి చూడండి. ఈ శ్లోకాలు సరిగ్గా చూడండి. శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్తు జ్ఞానాత్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగ త్యాగా శాంతిరనంతరం అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణ ఏవ స నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనో బుద్ధి యో మద్భక్త సమే ప్రియ. నాకు దేవుడు ఇష్టమండి అని చెప్పుకోక్కర్లేదు, నేను దేవుడు భక్తుడని చెప్పుకోక్కర్లేదు, ఆయన చెప్పాలి. నేను రామ భక్తుడండి, నేను శివభక్తుడని చెప్పేది యాసమే చేసి బొట్లు పెట్టేసుకుంటే అంటే మనల్ని నమ్మించడానికి అన్నమాట. ఆయన నమ్మించడానికి అయితే నువ్వు పాటలు పాడక్కర్లేదు, పద్యాలు పాడక్కర్లేదు, యాసాలు కూడా వేయక్కర్లేదు. ఆయన పరిపూర్ణంగా, ఆయనకి ఎలాంటి వాడు భక్తుడు? మనసును బుద్ధిని ఎవడైతే అర్పణ చేశాడో అటువంటి వాడు ఆయనకు అర్పితమైపోయాడు. స్వరూపమా కొండలో ఉండే గాలి, మఠంలో ఉండే గాలి, అంతటా ఉండే గాలి ఎలాగ భేదం లేదో ఆత్మ పరమాత్మ లేకత్వానికి భేదం లేదు. ఈ శరీర ప్రాణమానసాదులతో వీటికే భేదం ఉంది. అటువంటి వాడు కర్మ నశించదే, వాడికి శాంతి కలుగుతుంది, మోక్షం వస్తుంది. యన్ మనో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే జయః హర్షామర్ష భయోద్వేగై ముక్తో యస్య సమే ప్రియః యస్మాన్నో ద్విజతే లోక. యస్మాత్ ఎవని వలన, యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయస యహ అంటే ఏంటండి? ఎవని వలన లోకమున ఉద్విజతే భయపడదో. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవని వలన, యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయ. ఒకడి గురించి లోకం భయపడటం, లోకానికి ఒకడు భయపడడం. ఏమన్నా అర్థమైంది మాట? ఒకడి గురించి లోకం అంతా భయపడిపోతుంటది. ఒక్కొక్కడు లోకాన్ని నిద్రన్నవాడు ఊళ్ళో ఎవరిని ఒక కర్రో కత్తో భుజం మీద తెచ్చుకుని తిరిగేసి భయపెడుతుంటాడు కదండి అక్కడ. అప్పుడు ఆడి గురించి లోకం అంతా భయపడిపోద్ది కదా. మరి ఆడు లోకానికి భయపడ్డా ఎలాగుండాలి? లోకం నీకు భయపడకూడదు. అది అబ్బాయిని వస్తున్నాడు ఎవరికన్నా చెప్తాడేమో అనుకోకూడదు. అంటే ఓ శత్రుగోలాగా అయిపోతే ఆయన వచ్చినా పర్లేదని, ఆయన పర్వాలేదులే అన్నారు అనుకోండి, ఏమైనట్టు? అలాగ కనపడలేదా మీకు? ఒక్కొక్కడు వస్తున్నాడంటే సైలెంట్ అయిపోతారు కదా, ఆయన ఎవడో వస్తున్నాడు కొంచెం జాగ్రత్త అని అంటే భయపడుతున్నట్టే కదా. అలా భయపడకూడదు. అలాగే ఆ లోకానికే ఈడు భయపడకూడదు,
వీటికి లోకం భయపడకూడదు, లోకం వీడికి భయపడకూడదు, వీడికి లోకానికి భయపడకూడదు. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చెయ్య. ఒకసారి చూడండి ఎంత నిర్భయం. ఇంక నీ లోకం గురించి నీకు భయం లేదు. ఇంకా ఈ కర్మ బంధించదు, ఈ కర్మ బంధించదు, ఈ శరీరంతో ఈ బాధ వస్తుంది, ఆ బాధ వస్తుంది, ఇంక ఈ భయం లేదా అతనికి. ఇంకా ఏం పోయింది? తన స్వరూపం ఏదో తెలిసి వచ్చేసింది, ఏది తను కాదో తెలిసి వచ్చింది. అంటే ఏది తను కాదో దాన్ని ఇది కాదని దృఢ నిశ్చయం చేసుకుని ఏది తనో తన మీద నిఘా పెట్టుకుని ఆ దృఢమైనటువంటి భావంలో ఉండిపోయాడు. అలాగే హర్షామర్ష భయద్వేగై, హర్షామర్ష భయద్వేగై అంటే భయము. ఎలాంటి భయము? హర్షామర్ష భయద్వేగై అంటే హర్షము అంటే అతి హర్షము. హర్షం అంటే సంతోషము, అతి హర్షం అంటే ఎక్కువ సంతోషం. హర్షామర్ష భయద్వేగై. ఆమర్ష హర్షామర్ష సంతోషము, ఆమర్ష ఓర్పు లేకపోవటం. చిన్నదానికి కోపం పడిపోయి పెద్ద పెద్ద గొడవలు పెట్టేసుకుంటుంటారు. ఎప్పుడు ఎవరినాలో చూడలేదా మీరు? చిన్న మాట ఫోన్లు ఇద్దని ఊరుకోడు కదా. ఆ మాట నాకు చెప్పాలా, నాకు తెల్లా అన్నాడంటే ఏమి లేదు అక్కడ. ఓర్పు లేదు, నిగ్రహం లేదు. హర్షామర్ష భయోద్వేగై. ఆ వాక్కు లేదా క్రియ లేదా పని దానికి చిన్న దానికి ఉద్రేకం పడిపోతుంటాడు. హర్షామర్ష భయోద్వేగై ముక్తో యశ మే ప్రియ. ఎవడికైతే హర్షామర్ష లోకానికి జడడో అలాగే లోకం అతనికి జడదో, ఎవడికి భయం లేదో, ఎవడు ఉద్వేగం చెందుతులేదో, ఎవడు కోపం పడతలేదో, ఎవడు ఓర్పు కలుగున్నాడో అటువంటి వాడు ముక్తుడు. ముక్తో యస్స సమే ప్రియ. అంటే మనమేమనుకుంటున్నాం ముక్తుడంటేనే చనిపోయిన తర్వాత మోక్షం వస్తుంది అనుకుంటున్నాం. ఈయన అలాగంటలేదు, ఇప్పుడే వస్తుంది. ఈ లక్షణాలు ఓర్చుకోవాలి. ఏ లక్షణాలు అవి? ఇగో ఇప్పుడు ఏం చెప్పాడు కదా, యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చెయ్య. హర్షామర్ష భయోద్వేగై. ఆ వేగాన్ని మింగేశాడు అతను. ఉద్రేకం పడటం లేదు, కోపం పడటం లేదు, ఆశ్చర్యపడటం లేదు. హర్షామర్ష భయోద్వేగై నిర్మలంగా శాంతిగా. ఇందాక చెప్పాడు కదా, ఎక్కడైతే కర్మఫలం నశించిందో అక్కడ శాంతి. ఎక్కడ శాంతి వచ్చిందో మళ్ళీ ఉద్రేకం పడుతున్నాడు, కోపం పడుతున్నాడు అంటే అతనికి ఏ భావన వదలలేదు, శరీర భావన వదలలేదు. శరీర భావన వదలలేనటువంటి వాడికి ముక్తి రాదు. శరీర భావన వదిలేసినట్టుగా అతని గుణాల్లో చూపించాలి. అంతేగాని నేను మోక్షాన్ని పొందేశానండి, నేను శరీరం కాదండి అని నోటి మాట చెప్తే వచ్చేస్తుందా? అది కదా కదా. భావంలో వచ్చేయాలి, ఆచరణలో వచ్చేయాలి. అంచేత సర్వాధిష్టాన వస్తువు బ్రహ్మము. ఆ బ్రహ్మమే అందరి యొక్క నిజస్వరూపము. వచ్చేవాడిని ఎవరిని వచ్చినా సరే వీళ్ళందరూ కూడా బ్రహ్మముగా చూడు. నువ్వు బ్రహ్మానివి, అందరూ బ్రహ్మమే. అందరూ బ్రహ్మమైతే నువ్వు ఎవరికి భయపడాలి? నీలో ఏ స్వస్వరూపం ఉందో నీ ఎదురుకు ఉన్నటువంటి వానిలో కూడా అదే స్వస్వరూపం ఉంది. అందరూ ఆత్మస్వరూపులే, అందరూ బ్రహ్మస్వరూపులే అనేటువంటి స్థిరమైనటువంటి నిశ్చయ జ్ఞానం కలిగితే అటువంటి వాడు ముక్తుడు. చనిపోయిన తర్వాత ముక్తి కలగడం కాదు, ఇక్కడే. అనపేక్ష శిశిర్ దక్ష ఉదాసీనో గతవ్యద సర్వారంభ పరిత్యాగి మద్భక్తస్సమే ప్రియ. ప్రతి విషయంలోని కూడా తొందరపడి ఒకటి తరపున వెళ్ళిపోవటం. అంటే అవసరం లేకపోయినా సరే ఆడు మనోడు కదని చెప్పి ఆడు తరపున వెళ్ళిపోతుంటాం. ఇంకోటి రమ్మని కేకేసిన సరే వెళ్ళాం. అలాగే వెళ్ళిపోకుండా ప్రతి విషయంలోని ఎలా ఉండాలి? ఉదాసీనంగా ఉండాలి. ఉదాసీన సుశిర్దక్ష, ప్రశాంతంగా ఆత్మభావంలో వదలకుండా ఉండాలి. శరీరం ఉండాలి, తినండి తాగండి, మన పనులు మనం చేసుకుంటానే ఉండాలి. భార్య భర్త పిల్లలు సంసారం అన్ని పనులు చెయ్యాలి. దానికి మనకి జనక మహారాజుని అనేక జాలు ఉపమానం చూపిస్తానే ఉన్నారు.
ఆయన పెద్ద రాజ్యం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు, రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉంటాడు. కానీ ఉదాసీనంగా ఉంటాడు. ఉదాసీనంగా ఉంటే కర్మ అంటుకోదు. ఉదాసీనం అంటే మనం కానిటువంటి దాన్ని మనం అనుకుంటున్నాం. ఇది అజ్ఞానం. అంచేత ఏది మనం కాదో దాన్ని వదిలి ఏది మనమో దాన్ని పట్టుకుని ఉండడం జ్ఞానం. దాన్నే శ్రేయోహి జ్ఞానం అభ్యాస, జ్ఞానాధ్యానం విశిష్యతే. ధ్యానాత్ కర్మఫల త్యాగ శాంతిర అనంతరం. ఆడే ముక్తుడు. ముక్తుడంటే ఎక్కడి నుంచి ప్రత్యేకంగా ఉండడండి. సామాన్యంగా మన మధ్యలోనే ఉంటారు, ఉదాసీనంగా ఉంటారు, శాంతంగా ఉంటారు, జ్ఞానభావంతో ఉంటారు. అటువంటి వాడు కర్మ మళ్ళీ బంధించదు. ఈ శ్లోకాలని మళ్ళీ వచ్చేవారు ఇంకా బాగా వర్ణ చేసుకుందాం. ఎంతతోటి ముగించుకుందాం. హరికి ఓం తత్సత్. ఆత్మబంధువులారా, ఏ విషయానైతే మనం చెప్పుకున్నామో ఆ విషయ జ్ఞానం ఇంపార్ట్ అయినటువంటి విషయం. నేను ఆత్మస్వరూపం, ఆత్మ సత్యం, జనన మరణాలు లేనటువంటిది అనేటువంటి జ్ఞానభావంతో నిరంతరం అభ్యాసం చేయండి. ఎవరెవరు ఎంతంత అభ్యాసం చేస్తారో అంతంతసేపు కూర్చోవచ్చు. ఎలా కూర్చోవాలో పదే పదే మనం చెప్పుకుంటానే ఉన్నాం. ఇలా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురు మంత్రం అంటారు. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. ఆపై శ్లోకం. శ్లోకం అంటే నేను ఇది కాదు, ఆత్మస్వరూపమే నేను అనేటువంటి భావం. అవునా, అలా శ్వాసను గమనిస్తూ నేను ఓంకారం చెప్పేదాకా అందరూ చక్కగా ప్రయత్నం చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఓం తత్సత్.